ప్రేరేపించబడి అందించిన వర్తమానం బట్టి ప్రభుత్వం స్తుతిస్తున్నాము. సువార్త ఎంత విలువైందో, సువార్త యొక్క పరిచయము లేక దాని నిర్వచనము, వేరు వేరు రకాల పరిచయ సువార్తలోని అంశాలు స్పష్టంగా మనకు బోధించారు. ఈ దినంలో వారు మనకు ఇంకా కులంశాలు బోధించడానికి మన మధ్య ఉన్నారు. అందుని బట్టి మన దేవుని స్తుతిస్తున్నాము. గత దేవుని దాసులు ప్రభుదాస్ గారు చక్కని వర్తమానం మాకు తీసుకొచ్చారు. 7 క్రైస్, ఆ కేకలు, క్రైస్ ఫర్ ద గాస్పల్ అని మనం విన్నాం. అందులో క్రై ఆఫ్ జ్యూస్, పేతురు తన యొక్క వర్తమానంలో దేవుని హెచ్చించినప్పుడు, ఆయన మీరు సిలువేశారని చెప్పినప్పుడు వారు అర్థం చేసుకొని ఆ వాక్యం చేత పడబడిన వారై ప్రభువుని నమ్ముకున్నట్లుగా మనం చూస్తాము. ఆ సమయంలో వారు ఎలా కేక వేశారో చక్కగా వివరించారు ప్రియులు. అలాగే కందాకరాని క్రింద ఉన్నటువంటి మంత్రి నపుంసకుడు ఆ యొక్క సందర్భం ఎలా కేక వేశాడో ప్రభువుని గురించి తెలుసుకుంటానికి మందిరానికి వెళ్తున్నాడు, కానీ వాక్యం చదువుతున్నాడు కానీ అర్థం కావటం లేదు. దేవుడే తీసుకుని వెళ్ళాడు, ఆ యొక్క ఫిలిప్పు ద్వారా వారికి అందించారు. ఇలాగూ దేవుని సన్నిధిలో ఈ కేకలు మనకు అందించారు. జైలు అధికారి ఎలాగూ కేక వేశాడో మనం విన్నాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో అంశం. అలాగే పాప క్షమాపణ నిమిత్తమై కేక వేసిన వారు ఉన్నారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 9వ వచనంలో. సో ఆ దినాల్లో ఉన్నటువంటి ధనికుడు కూడా కేక వేశాడు. ఆ యొక్క ఆ కేకకి సమాధానం దొరకదు. అయినా మిగిలిన వారి కోసం కూడా అడిగాడు, కానీ సమాధానం దొరకదు అనే విషయాన్ని తెలియజేశారు. ధనికుడు అలాగూ చేశాడు. అలాగే మనం చూసాం దేవుని కేక, ఆ యొక్క దేవుని స్థలంలో కేక వేయటం. హూ షల్ గో ఫర్ మీ అని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకం చేశారు. నిజమే ప్రియులు, మనకు చక్కని సత్యం అందించి చివరిగా క్రై ఆఫ్ ఐస్, యెషయా ఇది కేక వేశాడు. ఇవన్నీ కూడా నిన్నను పంపమని చెప్పినప్పుడు అంశాలు జ్ఞాపకం చేసి 7 కేకలు మనం విన్నాం. ఏదైనా దేవుని దాసులు మనకు వర్తమానాన్ని విందాం. నిజమే, దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యమును ఇతరులకు ఎలాగో మనం ప్రకటించడం, ఎంతమంది కేక వేసి ప్రభువుని నమ్ముకుంటున్నారో మన పరిచయలో మనం అర్థం చేసుకుంటాం. ఈ పరిచయలో మనం పాలు పొందేటువంటి వారంగా ప్రయాసపడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులు, అద్భుతంగా వారు చెప్తుంటే ప్రతిరోజు మేము వెళ్ళి సువార్త పని చేస్తున్నారు. ఎంత సంతోషం అండి. కొంత టీమ్గా వెళ్తున్నారట, టీమ్గా వెళ్ళి పరిచయం చేస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు. వ్యతిరేకత వచ్చినవి అయినా వాటిని లెక్క చేయకుండా పరిచయం చేస్తున్నారు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వార్తము ప్రియులు మనకు అందించబోతుండగా కనిపెడదాం. ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు యొక్క వర్తమానం ఉందాం. ఓవర్ టు బ్రదర్ ప్రభుదాస్ గారు. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ 4-5 దినాలు మేము స్టెయిన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ బ్యానర్ కింద క్లాసెస్ జరిగిస్తూ ఉన్నాము. ఈ దినాల్లో కొంత బిజీగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు వాక్యాన్ని అందించటంలో వచ్చి చర్చ్ ప్లాంటింగ్ మీద సందేశాలు అందించి వెళ్ళారు. మా స్థానిక ప్రొఫెసర్ రవి తాను అద్భుతంగా ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తా ఉన్నాడు. ప్రభు చిత్తమైతే మీరు కూడా ఆ క్లాసెస్ భవిష్యత్తులో వింటే చాలా దీవెన పొందొచ్చని, అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్ ద్వారా క్షేమం పొందుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా క్లాస్ జరుగుతూ ఉంది. కరెంట్ పోయింది. హలో. తర్వాత
మరొక సబ్జెక్ట్ బ్రదర్ జోసెఫ్ అందిస్తూ ఉన్నారు. అది కూడా శ్రేష్టమైన సబ్జెక్ట్ హమర్టియాలజీ అని. ఈ 3 సబ్జెక్టులతో పాటు కొన్ని ప్రాక్టికల్ టాక్స్ నేను అందిస్తూ ఉన్నాను. అలా క్లాస్ ముగించి ఇక్కడ వచ్చి మళ్ళీ క్లాస్ పంచుకుంటా ఉన్నాను. మరొక క్లాస్ అక్కడ జరుగుతూ ఉంది. ఈలోగా కరెంట్ పోయింది. మీరు సహకరిస్తున్నందుకు మీకు చాలా వందనాలు. మరి గత క్లాసులో ఎవాంజలిజం అనే టైటిల్ క్రింద 3 సంగతులు మనం ధ్యానం చేశాము. సువార్త అనగానేమి, సువార్తకున్న వివిధ పేర్లేంటి, సువార్త కొరకైనటువంటి కేకలేంటి అనేది మాత్రం ఆ 3 సంగతులు మనం ధ్యానం చేశాము. సువార్త అనగా మార్కు 1:1 ప్రకారం యేసుక్రీస్తు జీవితం అంతా సువార్తే అని ఆచార్య ఆర్ఆర్ మూర్తి గారు వ్యాఖ్యానించడం ఒకసారి విన్నాను. మరి సూక్ష్మంగా వెరీ షార్ట్ గా చెప్పాలంటే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 3-4 వచనాల్లో పౌలు చెప్పినట్టుగా సువార్త అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మన పాపాల నిమిత్తమై మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను అని మనం ఎరుగుదుము. కాబట్టి సువార్త మనము 3 నిమిషాలైనా 30 నిమిషాలైనా అర్ధ గంట అయినా గంట అయినా లాంగ్ మెసేజ్ అయినా షార్ట్ మెసేజ్ అయినా ఆ సందేశంలో ఖచ్చితంగా ప్రస్తావించవలసిన 3 ముక్కలు మిస్ కాకూడదు. అది మిస్ అవ్వడం ద్వారా ఆ సందేశము చాలా డైల్యూట్ అయిపోతుంది అని డాక్టర్ బిల్లీ గ్రహం గారి యొక్క అనుభవంలో నుంచి కూడా మీతో కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. తర్వాత సువార్తకు ఉన్నటువంటి వివిధ పేర్లు అనగా సువార్తకున్న విలువ అర్థం కావాలంటే, సువార్తకున్న విలువలు మనకు అర్థం కావాలంటే ఒక 7 మాటలు మనం చూడాలి అని. అది కృపా సువార్త అని, ప్రేమ సువార్త అని, శిలువ సువార్త అని, రక్షణ సువార్త అని, సమాధాన సువార్త అని, రాజ్య సువార్త అని, మహిమ సువార్త అని మనం చూచాం. తద్వారా సువార్తకున్న విలువ మనకు అర్థం కావడానికి సహాయకరంగా ఉంటుందని చూచాం. 3వదిగా చాలాసార్లు మనకున్న ఒక మైండ్ సెట్ అంటే ప్రపంచంలో సువార్తకి వ్యతిరేకత, విశేషంగా భారతదేశంలో వ్యతిరేకత, విశేషంగా మన రాష్ట్రంలో కూడా వ్యతిరేకత అనేది ఒక వైపు వినబడుతూ ఉన్న, సువార్త కొరకు ప్రజలు కేకలు వేస్తున్నారు అనేది కూడా ఒకవైపు నిజమే అన్న సంగతి మనమంతా గ్రహించాలి అని కూడా దానికి సపోర్ట్ చేస్తూ బైబిల్లో ఆ కేకలేంటో విందాము అని ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నటువంటి 4 కేకలు గుర్తు చేసుకున్నాము. అలాగే పాతాళం నుంచి ధనవంతుడు వేస్తున్న కేక, అలాగే పరలోకం నుంచి సాక్షాత్తు కేక. ఈ కేకలన్నీ పౌలు యేసయ్య శిలువ పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన ప్రేమను తలపోసుకొని ఆ ప్రేమతో నింపబడి తన గుండెల్లో నుంచి వస్తున్న కేకను తాను పంచుకోవటం అని 7వ కేక కూడా మనం ధ్యానం చేసి ముగించడం జరిగింది. ఇక ఈ రాత్రి మనము ఎలిమెంట్స్ ఆఫ్ ఎవాంజలిజంగా సవార్థీకరణలో 5 సంగతులు ఈ రాత్రి క్లుప్తంగా మనం చూద్దాం. అందులో 1వది మోడల్, 2వది మ్యాగ్నిట్యూడ్, 3వది మెసేజ్, 4వది మెథడాలజీ, 5వది మీన్స్ అని 5 సంగతులు ఈ రాత్రి మనం ఎవాంజలిజంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన. గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈరోజు పగలంతటిలో క్లాసుల్లో సహాయం చేశారు. అలాగే సువార్త టీం ఈరోజు గోరంట వెళ్ళి పగలంతా సువార్త ప్రకటించి సాయంకాలానికి క్షేమంగా చేరారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాలం జూమ్ ప్లాట్ఫామ్ లో మేమంతా చిన్న మందగా చేరి మీ నామ సంకీర్తన చేసి సువార్తను గురించిన, సవార్థీకరణ గురించిన కొన్ని సంగతులు లేఖనాలు చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్ని విన్న సంగతులే, తెలిసిన సంగతులే, అయినా వాటిని తిరిగి మేము నెమరు వేసుకోవడానికి
మీరు మాకు ఇస్తున్న ఈ సమయానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక 5 సంగతులు లోని ఎలిమెంట్స్ గా మేము ధ్యానిస్తూ ఉండగా అవి కూడా మా హృదయాలలో మేము దాచుకుని సువార్తకు మేము ఇవ్వాల్సిన ప్రాముఖ్యతనిస్తూ అనుదినము మీ సువార్తను ప్రకటించడంలో మేమెంత శ్రద్ధ కలిగి ముందుకెళ్ళడానికి మాకందరికి నీ సహాయమును విస్తరింపచేయుదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, 1వదిగా మోడల్ ఆఫ్ ఎవాంజలిజం గా ప్రభువైన యేసు మాటను గుర్తు చేసుకుందాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయములో ఒక వచనాన్ని చదువుతున్నాను. అదేమిటంటే 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నాను. మోడల్ ఆఫ్ ఎవాంజలిజంలో ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట. ఆ మోడల్ ఏంటంటే, తండ్రి నేను మిమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి, ఇక అనేకులను మీరు సిద్ధపరచండి అన్నట్టుగా. కాబట్టి ఎవాంజలిజంలో మనవలసిన ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఈ మోడల్. మనం విన్న సంగతులు, మనం నేర్చుకున్న సంగతులు మనతోనే పోరాదు. అవి ఇతరులకు అందాలి. ఇతరులకు అందిన తర్వాత వారి ద్వారా ఇతరులకు అందాలి అనేది మనం మొదటి నుంచి దేవుని మనస్సులో ఉన్నటువంటి భారముగా చూస్తాం. ఇదే మాట యోవేలు గ్రంథములో 1వ అధ్యాయములో మనం చదువుతాం. 3వ వచనములో, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేయుదురు. కాబట్టి ఒక 4 generations అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలా సార్లు సువార్త మనతోనే ఆగిపోయినట్టుగా అనిపిస్తా ఉంటాయి. అది వెళ్ళాలి బయటికి, వారు వినాలి, వారు రక్షణ పొంది వారి ద్వారా మళ్ళీ మరికొందరు మళ్ళీ వారు ఇతరులకు చేరవేయటం. ఇది ఆగకూడదు, సాగవలసినటువంటి ఒక పెద్ద చైన్ అన్నమాట. అదే సంగతి తిమోతి పత్రికలో కూడా పౌలు ఎంతో భారంతో తిమోతికి ఆ సంగతిని రాస్తాడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయములో 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అని అన్నాడు. గనుక ఈ యొక్క సుబోధ మనతోనే పోకూడదు. అది ఇతరులకు, వారి ద్వారా మరి ఇతరులకు, వారి ద్వారా అలాగున వెళ్తూ ఉండాలి, ఆగకూడదు ఈ చైన్ అనే భారాన్ని మనం చూస్తామన్నా. మోడల్ తండ్రి అయిన దేవుడు చూపించిన మోడల్, ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించిన మోడల్, పౌలు చూపించిన మోడల్ మనం ఇక్కడ చదువుకుంటున్నాం. 2వది మోడల్ తర్వాత మ్యాగ్నిట్యూడ్ అనగా విస్తృతి, స్పియర్. మనం తీసుకుని వెళ్తున్న సువార్త యొక్క పరిధి ఎంత, స్పియర్ ఎంత, లేక మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అడిగితే అది మనం చదువుతాము మార్కు రాసిన సువార్తలో 16వ అధ్యాయములో. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. కాబట్టి సర్వ సృష్టికి సువార్త వెళ్ళిపోవాలి. ఆ సర్వ సృష్టికి అనే దానికి ఒక భాష్యం, ఒక ఇంటర్ప్రిటేషను అపోస్తల కార్యములు 1:8లో మనం చదువుతాము. 1:8లో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. కాబట్టి ఈ స్పియర్ చూడండి, లేక ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే అది విస్తరించాలి. యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు వెళ్ళాలి. ఆ రోజే ప్రభు ఆ మాట పలికిన రోజే ప్రపంచంలోని ఆయన ప్రజలందరికీ పాస్పోర్ట్, వీసా
గ్రాంట్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. నిజమే, వాళ్ళు దాన్ని పట్టుకునే ప్రపంచం అంతా శిష్యులు బయలుదేరి రాగలిగారు. కానీ విచారం ఏంటంటే ఈ దినాల్లో మనం గిరి గీసుకొని ఆ కర్నూలే, నంద్యాలే, వైజాగే, ఆంధ్రనే అన్నట్టుగా ఇక్కడిక్కడే సంఘాలు వందలు సేవకులంతా వందలు వేల మంది ఇక్కడే, అలా పక్క రాష్ట్రానికి, నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి, అలా వేరే దేశాలకు వెళ్ళే ఆలోచన చాలాసార్లు మన దాకా రావట్లేదు, అంత భారం కలగట్లేదు. కాబట్టి ఈ రాత్రి వేళ మనకందరికి ఉండవలసిన భారం ఏంటంటే, దేవా యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నన్ను తీసుకుని వెళ్ళండి. మా స్థానిక సంఘములో అనేకులను తీసుకుని వెళ్ళండి. మేము వెళ్ళడమే కాకుండా వెళ్ళే వారిని పంపే పనిలో మమ్మల్ని వాడుకొనండి అనే భారం మనకుంటే పని ఇంకా ఎక్కువ విస్తరిస్తుంది. జపాన్ దేశంలో కోయి అనే ఒక చేప ఉంది. ఆ చేపకున్న లక్షణం ఏంటంటే, అది బకెట్లో పెంచితే బ్రతికినంత కాలము అంతనే పెరుగుతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఒక చెరువులో వేస్తే, ఒక తొట్టిలో వేస్తే జానుడు పెరుగుతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఒక కాలువలో వేస్తే మూరుడు పెరుగుతుంది. ఒక పెద్ద చెరువులో వేస్తే బారుడు పెరుగుతుంది. ఇక సముద్రంలో వేస్తే పెరగడం అంట. కోయి పక్షిలాగా, కోయి చేపలాగా మనం కూడా చాలా సార్లు మన అనుభవాలు బకెట్లో కొయ్యిలాగానే, లేక చిన్న చెరువులో కొయ్యిలాగా, సముద్రమంతా విస్తరించి కోయిలాగా మన జీవితాలు లేవేమో చాలా విషయాలలో. కనుక మన ఎబ్బేజు ప్రార్థించినట్టుగా, దేవా నా సరిహద్దులు విశాలపరచు, దావీదు ప్రార్థించినట్టుగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని మనం ప్రార్థన చేయగలిగితే, దేవుడు నిజంగా అలాగున సరిహద్దులు ఎంతైనా విశాలపరుస్తాడు. ఈ భారం మనకు కలుగును కాక. ఒకటవది మోడల్ చూచాము, రెండవది మ్యాగ్నిట్యూడ్ చూచాం, మూడవదిగా మెసేజ్. మనము తీసుకొని వెళ్ళవలసిన మెసేజ్ ఏంటి? ఈ ప్రపంచానికి మనం తీసుకొని వెళ్ళవలసిన మెసేజ్ ఏంటో లూకా సువార్తలో చదువుతాం. ఆ ఎంఫసిస్ ఏంటో మనం చూస్తాం. లూకా సువార్తలో 24వ అధ్యాయములో 47వ వచనములో, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడును అని వ్రాయబడి ఉన్నది అని చదువుతున్నాం. కాబట్టి మెసేజ్ ఆఫ్ అవర్ ఎవాంజలిజం, ఒకటవది మోడల్, మ్యాగ్నిట్యూడ్, మూడవది మెసేజ్ ఏమిటంటే మారు మనస్సు ప్లస్ పాప క్షమాపణ. ఇది ప్రకటించబడాలి. కాబట్టి సువార్తలో మనం ప్రకటించవలసిన కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే, ప్రభు మరణం, ఆయన సమాధి, పునరుత్థానం, అది ప్రకటిస్తూ ప్రజలకు అవసరమైన మారు మనస్సును గురించి, పాప క్షమాపణ గురించి ప్రకటించాలి. ఈ దినాల్లో సువార్త ప్రకటనలో ఈ మారు మనస్సు అనే దాని మీద ఈ నొక్కి ఒక్కానించడం తక్కువైపోయింది. ఒకసారి టీవీలో చూస్తుండగా ఆఫ్రికాలో పెద్ద సంఘ నాయకుడు అడిబోయి ఆయనను టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అయ్యగారు, మీ చర్చిలో దాదాపు 20 లక్షల మంది ఉన్నారు కదా, మీ ఆర్గనైజేషన్లో మీ చర్చికి ఉన్నటువంటి అత్యవసరత ఏంటి అని ఆ టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన పలికిన మాట ఏంటంటే, మా చర్చికే కాదు ప్రపంచంలోని అన్ని చర్చెస్కి, అలాగే ప్రపంచంలోని పాపాత్ములందరికీ అత్యవసరమైనది ఈ రోజు ఏమిటంటే, అటు సంఘానికి ఇటు లోకానికి అత్యవసరమైనది మారు మనస్సు అన్నాడు. అది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజమే, ఆనాడు కానీ ఈనాడు కానీ మనమంతా గుర్తించాల్సింది ఏంటంటే, ప్రజల్లో మార్పు, మారు మనస్సు, ప్రజలు పాపము నుండి, లోకము నుండి ప్రభు వైపు మలుకోవటం, రక్షణలోనికి రావటం, వారు పాప క్షమాపణ అనుభవంలోనికి రావటం ఈ సువార్త ఈ దినాల్లో చాలా తక్కువైపోయింది. ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ వచ్చిన తర్వాత సంపాదనలోకి బోధకులు వెళ్ళిపోతున్నారు, తమ ప్రజలు కూడా వాటిల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అంతరంగంలో పొడవబడి, పశ్చాత్తాపడి, పాపాన్ని ఒప్పుకొని, పాపాన్ని విడిచిపెట్టి, ప్రభుని రక్షకుని అంగీకరించి
మంచి బిడ్డలుగా ప్రభువుని వెంబడించే ఈ సువార్త ఈ మెసేజ్ ప్రజలకు తగినంతగా అందట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి రిపెంటెన్స్ మీద చాలా అవసరత ఉన్నట్టుగా మనం చదువుతాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకములో ఉండగా తన సువార్తను మార్కు 1:15 ప్రకారం కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది సువార్త నంబడని సువార్త ప్రకటించ మొదలు పెట్టెను అని మనం చదువుతాం. యేసయ్య తన సువార్తలో మారు మనస్సును గురించి, పౌలు అదే అపొస్తల కార్యములు 17:30 ఆ కాలమందు దేవుడు చూచిచున్నట్టుగా ఉండేది, అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని ప్రకటించాడు. అలాగున లోకులు మారు మనస్సు పొంది ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి రక్షణ పొందాలి అనేది ఆ సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి మాట. అలాగే యోహాను రాసిన ప్రకటన గ్రంథములో 7 సంఘాలలో 5 సంఘాలకు ప్రభువు చెబుతున్నాడు, మీరు మారు మనస్సు పొందండి. రక్షణ పొందిన మీరు చల్లారిపోతున్నారు, మీరు మండాలి, గొప్పగా ఉజ్జీవించబడాలంటే మీకు అత్యవసరమైనది మీరు మారు మనస్సు పొందండి అని ఆ మారు మనస్సును గురించి, పాపాన్ని గురించి ఒప్పించబడి ఏ రోజుకి ఆ రోజు ఒప్పుకొని విడిచిపెట్టి ఒక క్రొత్త వ్యక్తిగా ప్రతిరోజు ప్రభు కొరకు జీవించటము అనేది ఆ మెసేజ్ లో ఉండవలసిన క్రీమ్ అన్నమాట. దట్ షుడ్ నాట్ బి మిస్డ్ ఇన్ అవర్ టీచింగ్ అండ్ ప్రీచింగ్. కాబట్టి 3 సంగతులు మనం చూడగలిగాం. ఒకటవదిగా మోడల్, రెండవదిగా మ్యాగ్నిట్యూడ్, మూడవదిగా మెసేజ్ ప్రజలకు వెళ్ళవలసిన మెసేజ్ క్రీమ్ ఆఫ్ గాస్ ప్రజలకు సరిగా అందడం లేదు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్ వచ్చిన తర్వాత గాస్పల్ మరీ మరుగైపోతా ఉంది కనుక మన స్వార్థ పత్రికల్లో కానీ, వీధి సువార్తలో కానీ, పబ్లిక్ మీటింగ్ లో కానీ, ఎక్కడికి వెళ్ళినా సువార్త యొక్క క్రీమ్ ప్రజలకు మనం అందించగలగాలి. అది మెసేజ్. 4వది మెథడాలజీ. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఆ మెథడాలజీ ఏంటో ప్రభువే చెబుతున్నాడు, ఇలా మీరు వెళ్ళాలి అని. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 20వ వచనములో, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ద మెథడాలజీ. కాబట్టి ఈ గ్రేట్ కమిషన్ లో, ఎవాంజలిజం లో చాలా ప్రాముఖ్యమైనది మెథడాలజీ, మెథడ్స్ ఆఫ్ టీచింగ్. అందులో ఖచ్చితంగా కొన్ని పదాలు చెబుతున్నాడు. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వడమే కాకుండా వారిని శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేస్తూ వారికి నేను చెప్పిన సంగతులన్నిటినీ గైకొనవలనని బోధించండి, అన్ని సంగతులు బోధించండి అని 5 విషయాలు అక్కడ మెత్తలో చెప్పాడు. కానీ మనం యొక్క సువార్త ఎంతవరకు వచ్చిందంటే, ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాం, వచ్చేస్తున్నాం, అది ఫలించిందో లేదో తెలియదు, ఫాలో అప్ లేదు. ఒకవేళ ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు, ఆ వ్యక్తి తిరిగి బాప్తిస్మం కొరకు మనం సిద్ధపరచాలి అంటే మర్చిపోతున్నాం. ఒకవేళ సిద్ధపరిచి బాప్తిస్మం ఇచ్చినా ఆ తర్వాత ఆ వ్యక్తిని శిష్యునిగా చేసే విషయంలో రిస్క్ తీసుకోవట్లేదు. ఒకవేళ శిష్యునిగా తయారు చేసే విషయంలో కొంత రిస్క్ తీసుకున్నా బోధించవలసిన సంగతులన్నీ వారికి మనం తగినంతగా బోధించట్లేదేమో అని నాకు అనిపిస్తా ఉంటది. ఎప్పుడైతే నాకు ఈ సంగతి అర్థమైందో, నా దగ్గర ప్రభువు అనుగ్రహించినటువంటి ఆత్మలకు చాలా తేటగా ఈ సంగతులన్నీ బోధించాలని ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని సబ్జెక్ట్ వైజ్ గా గత 23 సంవత్సరాలుగా వందల మందికి ఇలా బైబిల్ పాఠాలు బోధించటం జరుగుతుంది. ప్లాట్ఫామ్ ఉంది, బైబిల్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా కొన్ని వందల మందికి బైబిల్లోని ప్రాముఖ్యమైన సంగతులన్నీ కూలంకషంగా బోధిస్తూ ఉండగా, స్థానిక సంఘములోనే ఈరోజు మా స్థానిక సంఘంలో సుధాకర్ కూడా తెలుసు, బాగా బోధించేవారు 12 మంది ఉన్నారు. వారు బయట ప్రపంచానికి సువార్త తీసుకుని వెళ్తున్నారు, అనేక చోట్ల విరివిగా వాడబడుతున్నారు. కాబట్టి వందలాది మంది నేర్చుకుని
పదుల సంఖ్యలో బయటికి మిషనరీస్ గా వెళ్ళి పరిచర్య జరిగిస్తున్నారు. కాబట్టి మెథడాలజీ చాలాసార్లు మిస్సింగ్ ఏమో అనిపిస్తుంది. అంటే పార్షియల్, ఈ గ్రేట్ కమిషన్ లో పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ మనం జరిగిస్తున్నాం కానీ సంపూర్ణంగా దాన్ని జరిగించట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసేదంటే, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, కొంత నమ్మేవారు నమ్ముతారు, వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారిని శిష్యులుగా చేయండి, నేను చెప్పిన సంగతులన్నీ బోధించండి, ఏది కూడా మిస్ చేయకండి, బాగా బోధించండి. అందుకోసమే మేము ఒక మంచి ప్లాట్ఫామ్ కలిగి యవన బిడ్డలకు ఈ సంగతులన్నీ బోధిస్తున్నాం. ఈరోజు బ్యాచ్ లో సుధాకర్ గారు కూడా కొన్ని క్లాసులు తీసుకుంటున్నారు. ఆయన కూడా చూశారు, 85 మంది నికరంగా బైబిల్ కాలేజీలో వాక్య శిక్షణ పొందుతూ ఉన్నారు. అన్నగారు కూడా నిన్న మంచి క్లాస్ చేశారు. కాబట్టి ఈ యొక్క రాత్రి వేళ మనకందరికీ ఉండవలసిన భారం ఏంటంటే మెథడాలజీ. వి షుడ్ టేక్ ద గాస్పల్. కేవలం స్వార్థ ప్రకటించేలా కావడం, వారిని ఫాలో అప్ చేయటం. కాబట్టి అందుకోసమని మేము ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం. ఎవ్రీ మంత్ ఈచ్ వన్ క్యాచ్ వన్. ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాలి, ప్రార్థించాలి, నెలంతా ఆ వ్యక్తిని పలకరిస్తూనే ఉండాలి, నెలంతా ఆ వ్యక్తిని కలుసుకుంటూ ఉండాలి, చెప్పగలిగిన స్థాయిలో సువార్తను చేరవేయాలి. అంతలోనే రక్షణలోనికి వస్తే సంతోషమే, రాలేకపోతే ఆ నెలలో కండక్ట్ చేయబడే సువార్త కూడికకు వారిని తీసుకొని రావాలి. అలా ప్రతి ఒక్కరూ ఒకరికి తీసుకుని వచ్చి సువార్త కూడికలో కూర్చోగా వారికి తేటగా సువార్తను ప్రకటించినప్పుడు స్పందించి కొంతమంది రక్షణ రాగలుగుతారు. వారిని అలా పట్టుకొని వారిని మంచిగా చేయటం. కాబట్టి కేవలం సువార్త ప్రకటించి వదిలివేయటం కాదు. కాబట్టి వారు రక్షణలోనికి వచ్చేంత వరకు ఫాలోఅప్ చేయటం, రక్షణలోకి వచ్చిన తర్వాత వారు శిష్యులు అయ్యేంత వరకు ఫాలోఅప్ చేయటం, శిష్యులుగా మాత్రమే కాదు లేఖనాలన్నీ వారికి బోధించే విషయంలో ఫాలోఅప్ చేయటం. ఇది దేవుడు మనకిచ్చిన మెథడాలజీ. ఇది తెలియదని కాదు, కానీ చాలాసార్లు విస్మరిస్తున్నామేమో లేక నిర్లక్ష్యం చేస్తున్నామేమో అని ఈ సంగతులను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది 4వదిగా మెథడాలజీ. ఇక 5వదిగా మీన్స్ ఆఫ్ ఎవాంజలిజం. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు, ప్రపంచాన్ని రీచ్ అయ్యే ప్రాజెక్ట్ దేవుడు మనకిచ్చినప్పుడు వాట్ ఈస్ ద మీన్స్? ఇంత పరిచయం చేయటానికి దేవుడు మనకిచ్చిన మీన్స్ ఏంటి? చాలాసార్లు సువార్త అనగానే వెంటనే కొంతమందికి ఏమేమో గుర్తొస్తాయి. ఏముంటే ఎక్కువగా సువార్త ప్రకటించగలము అని. నేనంటాను, సువార్త ప్రకటించడానికి చాలా ప్రాముఖ్యమైనది మీన్స్ ఏమిటయ్యా అని అడిగితే, అపోస్తల కార్యములు 1:8 చెప్పబడింది, ఏమీ లేకపోయినా ఒక వ్యక్తిలో ఈ వ్యక్తి ఉండాలి, ఈ శక్తి ఉండాలి. అపోస్తల కార్యములు 1:8 కాగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కాగా మీరు యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు. కాబట్టి ఈ రాత్రి మనమంతా గుర్తించవలసిందంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, when the Holy Spirit comes upon you, strength, you shall have power. పరిశుద్ధాత్మ మీ మీదకు. కాబట్టి ఎవరికి లేని గొప్ప శక్తి దేవుడు మనలో ఉంచాడు, వ్యక్తిని మనలో ఉంచాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ రాత్రి వేళ మనందరం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరం. కాబట్టి ఏది లేకపోయినా ఆ పరిశుద్ధాత్మ బలము చేత ఆనాడు అపోస్తలులు ప్రపంచమంతా వెళ్ళిపోయి సువార్త విస్తారంగా ప్రకటించారు, ప్రపంచ నలుమూలలో ప్రకటించారు. ఉన్నటువంటి గొప్ప వనరు ఏమిటంటే మనీ కాదు, కానీ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. కనుక ఈ రాత్రి మనమంతా ఆశించవలసింది, దేవా మీ సువార్తను తీసుకెళ్తున్నాం, అయితే పరిశుద్ధాత్మ శక్తితో మేము సువార్తను తీసుకుని వెళ్ళాలి. మీన్స్ ఆఫ్ ఎవాంజలిజం, ద పవర్ ఆఫ్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. కాబట్టి యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతల వరకు సాక్షులే కాదు, గ్రీక్ బైబిల్లో హతసాక్షులు కూడా మీరు కాగలరు. అంత పవర్ఫుల్ గా మీరు వాడబడతారు అని చెప్పి ప్రభు అన్నాడు. కనుక
ఈ రాత్రి వేళ మనకందరికి అవసరము పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ప్రభుని అంగీకరించినప్పుడే ఆత్మ ముద్రను కలిగి ఉన్నాము. అయితే మనకందరికి అవసరమైనది ఆత్మ నింపుదల. ఆత్మ చేత నింపబడి బయటికి వెళ్ళటము. ఆత్మచేత నింపబడితే ఆ కేకలే వేరు, ఆ భారమే వేరు, ఆ మంటనే వేరు, ఆ తీవ్రతనే వేరు. ఈరోజు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయినాయి. డానియల్ వచ్చి, సార్ 10 గంటల వరకు క్లాస్ లేదు కదా, 10 గంటల వరకు ఎందుకు ఖాళీగా ఉండాలి, క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల ఒక గ్రామం అంతా సువార్త చెప్పి మళ్ళీ క్లాస్కి వచ్చేస్తాము అని వెళ్ళారండి. ఎంత తీవ్రత చూడండి. ఇంత ఎండ ఉన్నా వెళ్ళాలి, ఒక గ్రామాన్ని ముగించాలని ముగించుకొని రాగలిగారు వాళ్ళు. కాబట్టి ఆ మంట, పరిశుద్ధాత్మ పుట్టించే ఆ మంట బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఎన్నటికీ ఆరిపోకూడదు, ఆరని మంట. కాబట్టి ఆ స్పిరిట్ నాడు మనకందరికీ అవసరము, మనకందరికీ అవసరం. ఆనాడు అంత ఉపద్రవము రక్షణలోనికి వచ్చారు, విగ్రహాలు విడిచిపెట్టి దాసులై ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేంత గొప్ప విశ్వాసులు అయ్యారు. అంటే వారి మధ్యకి పౌలు తీసుకుని వెళ్ళిన సువార్త మాటతో మాత్రము కాక, తెసలోనికి రాయబడ్డ మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో చదువుతాము. మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను సువార్త మీ వద్దకు వచ్చింది. సాదాసీదాగా రాలేదు, అంత పవర్ఫుల్ గా సువార్తను మీ దగ్గరికి తీసుకుని వచ్చాం. ఉపద్రవాల్లో ఉన్నా మీరు సువార్తను అంగీకరించి విగ్రహాలను విడిచిపెట్టి ప్రభువును సేవించేవారయ్యారు. ప్రభు రాకడ కొరకు అనుదినము ఎదురు చూచే గొప్ప విశ్వాసులయ్యారు అని పౌలు మాట్లాడుతున్నాడు. కనుక చెక్ యువర్ హోలీ స్పిరిట్ అని జార్జ్ విట్ఫీల్డ్ అంటాడు. ఎవ్రీడే వి నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను కలిగిన మనము పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండుట అనేది ఎంత అవసరమో ఈ దినాల్లో మనం గమనిస్తున్నాం. గనుక సువార్త వల వేసి ఒక్క చేప కూడా సంపాదించుకోకుండా నెలలు సంవత్సరాలు తరిగిపోతుండగా మనం మేలుకోకపోతే, అయ్యా నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ మందిరాలు ఆత్మలతో నిండడం లేదు, చేపలు దొరకట్లేదు. సువార్త వల వేయగా అనేక మందిని సంపాదించే సామర్థ్యం మాకు రావటానికి మీ ఆత్మతో నింపండి. కాబట్టి ఆత్మ చేసే కార్యాన్ని మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. తెస్సలోనికలకు సువార్త పౌలు ఆ బలముతో తీసుకుని వెళ్ళాడు. బలమైన పరిచర్య ఆయన చేయగలిగాడు. అలాగే మీకా కూడా అంటాడు, నేను ఉత్తర రాజ్యములో దక్షిణ రాజ్యములో అంతగా ప్రకటించానంటే అది నా బలము కాదు అని మీకా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనములో అంటాడు. వారికి తమ దోషమును ఇశ్రాయేలుకు తమ పాపం కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చి శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడునై ఉన్నాను. కాబట్టి ఆ స్పిరిట్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకా మాట్లాడుతున్నాడు. గనుక నేను నింపబడిన వాడనై ఉన్నాను, గనుకనే అంత సేవ చేయగలిగాను అని మీకా సాక్ష్యం ఇస్తున్నాడు. గనుక ఈ రాత్రి మనమంతా చెక్ చేసుకోవాల్సింది, ఆత్మను కలిగి ఉన్న మనము అనుదినము ఆత్మ నింపుదలను ఎరుగుదుమా? ఏ రోజుకు ఆ రోజు ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అయిపోతున్నామేమో. గనుకనే మన సందేశాలు డ్రై, మన గాస్పెల్ డ్రై, మన మినిస్ట్రీ డ్రై, మన సర్వీస్ డ్రై, మన హాస్పిటాలిటీ డ్రై. ఎండిపోయినట్టుగా ఎండిన ఎముకలను మన ప్రభువు మహాసైన్యముగా చేయగలడు. జీవాత్మ పట్టి మాట సరిపోదు. కనుక మన ఆత్మలు మన్నించబడాలి. మన ఆత్మలు పరిశుద్ధాత్మ చేత నిండిన అనుభవం. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనేది బర్నింగ్ నీడ్ గా మనం చూస్తాం. ఒకసారి ఆస్వాల్డ్ జే స్మిత్ రాసినటువంటి పుస్తకం ద మ్యాన్ గాడ్ యూజెస్, దేవుడు వాడుకొని మనుష్యుడు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో చదువుతుండగా ఒక ప్యాసేజ్ వచ్చింది. అక్కడ హౌ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఒక ప్యాసేజ్ రాశాడు ఆయన. ఏముందో దాంట్లో చదువుదామని చెప్పి చూస్తే, ఒక వ్యక్తి
ఒక విశ్వాసి దేవుని ఆత్మ చేత నింపబడుటకు సామాన్య సూత్రాలు ఈ 4 గుర్తు పెట్టుకోండి అని రాశాడు ఆయన. ఆ మాట నేను చదివినప్పుడు నిజమా, ఇంత సామాన్యంగా ఉందా అని ఆ 4 సూత్రాలు నా వ్యక్తిగత సేవా పరిచర్యలో నేను వినియోగిస్తూ ఉండగా దేవుడు నా పరిచర్యలో ఎంతో కృపను బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ 4 మాటలే మీకు కూడా గుర్తు చేస్తాను. ఆ 4 సూత్రాలు వెరీ సింపుల్. 1వ సూత్రం ఆయన అంటాడు కన్ఫెషన్, 2వ సూత్రము రినన్సియేషన్, 3వ సూత్రము సప్లికేషన్, 4వ సూత్రము సబ్మిషన్ అని రాశాడండి. చాలా సింపుల్ గా ఉంటది కానీ ద థాట్ ఈస్ వెరీ సింపుల్ బట్ వెరీ ప్రొఫౌండ్ అనిపించింది నాకు. 1వది ఏంటంటే కన్ఫెషన్ అంటాడు. దేవుని ఆత్మ మనలో బలంగా పనిచేయాలంటే దేవునికి నీకు మధ్య ఉన్న ఏ చిన్న పాపమునైనా నీవు దాచిపెట్టక ఒప్పుకోవాలి. కన్ఫెషన్. సామెతల గ్రంథములో రాయబడినట్టుగా 28వ అధ్యాయములో రాయబడినట్టుగా 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్టు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలి. కాబట్టి ఈ దేవుని సన్నిధిలో దేవుడు నీకు చూపిస్తున్న ఏ బలహీనతనైనా ఇక మరుగు చేయక, దాచిపెట్టక, కన్నీటితో దుఃఖముతో దాన్ని ఒప్పుకోవటం, తద్వారా దేవుని ఆత్మ బలంగా నీలో పనిచేస్తాడని నేను చదివినప్పుడు నా జీవితంలో ప్రతి విధమైన పాపాన్ని యథార్థంగా ఒప్పుకోవటం అనేది నేర్చుకున్నాను. అది నాలో ఎంతో బలాన్ని కలిగించింది. 1వది ఒప్పుకొనుట, 2వది రినన్సియేషన్, విడిచిపెట్టి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనములో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కన్ఫెషన్ ఎంత ఇంపార్టెంట్, రినన్సియేషన్ కూడా సిమల్టేనియస్ గా అంతే ఇంపార్టెంట్. రినన్సియేషన్. నా జీవితంలో నాలోని బలహీనతలన్నీ రాసుకున్నాను, ఒప్పుకున్నాను. ఒక్కొక్కటి నా జీవితంలో యథార్థంగా విడిచిపెడుతూ ఉండగా దేవుని ఆత్మ చేస్తున్న కార్యాలు నేను బాగా ఎదుగుతున్నాను. కనుక ఈ సాయంకాలం వేళ చాలా సార్లు నేను ఒప్పుకుంటున్నాం కానీ కొన్నిటిని విడిచిపెట్టడం లేదు. కనుక ఈ సాయంకాలం వేళ ప్రభు యొక్క మనస్సు ఏంటంటే, నువ్వెప్పుడు విడిచిపెడతావు ఇంకా ఆ బలహీనతలు, ఆ కోపం కావచ్చు, అసూయ కావచ్చు, సోమరితనం కావచ్చు, నిద్రపోతనం కావచ్చు, ద్వేషము కావచ్చు, రహస్య పాపం కావచ్చు. ఒప్పుకుంటున్నావు కానీ ఏండ్ల కొలది విడిచిపెట్టడం లేదే, ఇంకెప్పుడు విడిచిపెడతావు నీవు అంటున్నాడు. ఈ రాత్రి వేళ ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట చెబుతుంటే, నిజమే ఫలానా పాపం సంవత్సరాలుగా మేపుతున్నాను, పందెము కోడిని మేపినట్టుగా మేపుతున్నాను, ఆ దురాత్మను మేపుతున్నాను, ఇక పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? కనుక రినన్సియేషన్. తమ అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనుక ఈ రాత్రి వేళ యథార్థంగా ఒప్పుకుందాము. ఇక ఎన్నటికి ఆ బలహీనత మనలో ఉండకుండా విడిచిపెడదాం. ప్రభువు నిజంగా దయాళుడని రుచి చూచి ఉన్నాడు. ఆ సమష్ట దుష్టత్వములోకి ఎలా కొనసాగుతాము? ఆ కపటము వేషధారంలో ఎలా కొనసాగుతాము? దాన్ని మాని రక్షణ అపేక్షించాలి. మానకుండా ఎంత రక్షణలో ఎదుగుతున్నామో పై ఎదుగుదల అంతే, అది పైగా అంతే, కానీ వేరు మాత్రం లోపలికి దిగడము లేదు. టేక్ ద రూట్, దెన్ వీ కెన్ బేర్ ద ఫ్రూట్. కాబట్టి వేరు పారి మీదికి ఎదిగి ఫలించాలంటే ఖచ్చితంగా ఈ కన్ఫెషన్ అండ్ రినన్సియేషన్. మూడవది సప్లికేషన్. కాబట్టి ద మోర్ ద మోర్ పవర్. సప్లికేషన్ అనగా ప్రార్థించుట. 1వది ఒప్పుకొనుట, 2వది విడిచిపెట్టుట, 3వది ప్రార్థించుట. కాబట్టి బ్రదర్ అసెంబ్లీస్ లో సుబోధ ఎంత ఎక్కువ, సుప్రార్థన అంత తక్కువ అని చెప్పుకుంటూనే నిర్లక్ష్యం చేస్తాం. ఆల్ నైట్ ప్రేయర్ అంటే సంఘమంతా విజ్ఞాపన ప్రేయర్ అంటే సంఘమంతా వాలాలి. అన్ని కోడికలకు వస్తాం కానీ ఆ కోడికలను నిర్లక్ష్యం చేస్తాం. సంఘాల్లో స్ట్రెంగ్త్ చేయబడాలి.
స్ట్రెంగ్తెన్ చేయబడాలి. కాబట్టి యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. యోహాను సువార్తలో 16వ అధ్యాయం అంతా పరిశుద్ధాత్మ అధ్యాయము అంటారు. ఆ పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడడానికి 16వ అధ్యాయము 24వ వచనంలో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. 16వ అధ్యాయం అంతా ఆ పరిశుద్ధాత్మను అడుగుడి అనగా ఆ నింపుదల కొరకై ప్రార్థించండి, ప్రార్థనలో గడపండి. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఇది ఎప్పుడూ వింటుండేదే. ప్రార్థన గురించి బలమైన ప్రసంగాలు చేస్తాము కానీ ప్రార్థన బలంగా చేయటం లేదు. గనుక సప్లికేషన్ పెంచుకుందాము. చిన్నవారమైనా, మధ్యవారమైనా, పెద్దవారమైనా మనకందరికి కరువైంది ప్రార్థనే. కాబట్టి ప్రార్థనా పరులను సంఘములో పెంచాలి, ప్రార్థనా సంఖ్య పెరగాలి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయములో అక్కడ గుర్తించి గుర్తు వేయండి, ప్రలాపించు వారిని గుర్తించండి, గుర్తు వేయండి. యెరూషలేం పట్టణమంతా హతమైన వీరు హతము కారు, పట్టణమంతా ఒక ఎత్తు, ప్రార్థనా పరులు ప్రలాపించు వారు నాకు మరొక ఎత్తుగా యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయములో ప్రలాపించు వారికి ఒక పెద్ద పీట వేసినట్టుగా మనం చదువుతాం. ఆ మందిరం అనేకులకు ప్రార్థన మందిరం, ఆయన మందిరము ప్రార్థనా పరులకు మందిరమా అన్నట్టుగా. కనుక మన మందిరాల్లో ప్రసంగికులు బోలెడు ఉన్నారు. ఎవరిని కదిపినా ప్రసంగాలే ప్రసంగాలు. కానీ ప్రార్థనా పరులు ఏరి, ప్రలాపించువారు ఏరి అని ప్రభు పై నుంచి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను ముగించబోతున్నాను. 3వది సప్లికేషన్. 4వది సబ్మిషన్. ఎంత సరెండర్ కాగలిగితే దేవుని ఆత్మ మనల్ని అంత బలంగా వాడుకుంటాడు, బలపరుస్తాడు. కాబట్టి మన శక్తి చేత, మన బలం చేత కాదు, కానీ ఆయన ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయి అని జకర్యా గ్రంథములో, కార్యముల గ్రంథం 5వ అధ్యాయములో 5వ అధ్యాయము 32వ వచనములో మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. ఎవరికయ్యా? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ బలం తనకు విధేయులైన వారికి. సబ్మిషన్. 1వది కన్ఫెషన్, 2వది రినౌన్సియేషన్, 3వది సప్లికేషన్, 4వది సబ్మిషన్. కనుక ఈ రాత్రి పాపములు ఒప్పుకొనుట, విడిచిపెట్టుట, ప్రార్థించుట, లొంగిపోవుట, విధేయులమవుట. కాబట్టి సబ్మిట్ కావటం, ఎంత సరెండర్ కాగలిగితే దేవుని ఆత్మచేత అంత మనం మండగలుగుతాం. దేవా, పలానా ఏరియాలో నేను సరిగా సబ్మిట్ కాలేదు, నా జీవితంలో నీకు సరెండర్ కాలేదయ్యా, నిర్వీర్యంగా ఉంది నా జీవితం, నా పరిచర్య అని మనం సరెండర్ కాగలిగితే, ప్రతి విషయంలో సరెండర్ కాగలిగితే అద్భుతాలు చూస్తాం. అయ్యా, నా వల ఖాళీ వల అయ్యా, ఇదిగో సరెండర్ అవుతున్నానయ్యా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానయ్యా అని ప్రభువును అడిగి, ఏయ్ వల కుడి ప్రక్కన వేయి, లోతుగా వెళ్ళి వేయి, చెప్పిన వెంటనే ఏ మాత్రం మాట మారక, వెంటనే ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఇంప్లిసిట్ సబ్మిషన్ తో వల వేసినప్పుడు ఖాళీ వల నిండు వలగా, పిగిలిపోయేంత వలగా పేతురు చూడగలిగాడు. అలాగున మన వలలు చేపలతో నింపబడును గాక, మన పరిచర్య పరిశుద్ధాత్మ బలము చేత నింపబడును గాక. కనుక ఈ రాత్రి వేళ చెప్పిన సందేశాన్ని మళ్ళీ నేను రీక్యాప్చులేట్ చేస్తున్నాను. ఈ రాత్రి మన ధ్యానాంశము 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎవాంజలిజం. అందులో నంబర్ 1 మోడల్, నంబర్ 2 magnitude, నంబర్ 3 మెసేజ్, నంబర్ 4 మెథడాలజీ, నంబర్ 5 మీన్స్. ఈ 5 సంగతులు మన మనసులో పెట్టుకుందాము. దేవా, నీ మోడల్ మేము ఫాలో అవుతాము. మీరు మాకిచ్చిన పరిధి, స్పియర్, మ్యాగ్నిట్యూడ్, కోయి పక్షులు, కోయి చేపలాగా మేము బకెట్లోనే ఉండము, బయటకు వస్తాం. ప్రపంచమంతా మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. ఇదిగో దేవా, నేనున్నాను, నన్ను పంపుము
అని యెషయా కేక వేసినట్టుగా, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అని పౌలు కేక వేసినట్టుగా, దేవా నన్ను ప్రపంచానికి తీసుకుని వెళ్ళు. ప్రభు తీసుకెళ్తాడండి. ప్రార్థన వ్యర్థం కాదు. 2024లో ఆ ప్రార్థన నేను చేశాను. వెంటనే 25లో దేవుడు జవాబిచ్చాడు. దాదాపు 14 రాష్ట్రాలు పోయిన సంవత్సరం తిరిగి సువార్త ప్రకటించే అవకాశం దేవుడు ఇచ్చాడు. 14 రాష్ట్రాలు తిరిగి అనేక మందికి సువార్త ప్రకటించే అవకాశం దేవుడు. ఈ సంవత్సరం కూడా అడుగుతున్నాను. ప్రతి సంవత్సరం అడుగుదాం, దేవా నన్ను కంబోడియా తీసుకుని వెళ్ళండి, వియత్నాం తీసుకుని వెళ్ళండి, శ్రీలంక తీసుకుని వెళ్ళండి, నార్త్ ఇండియా తీసుకుని వెళ్ళండి, సౌత్ ఇండియా తీసుకుని వెళ్ళండి. నా సరిహద్దులు విశాలపరచు. కాబట్టి రెండవది తీసుకుని వెళ్ళాలి. మెసేజ్, ప్రాంప్ట్ మెసేజ్, యాప్ట్ మెసేజ్, తగిన మెసేజ్ మనం తీసుకుని వెళ్ళాలి. ఆ మెసేజ్ మెథడాలజీ కూడా ఉంది. కాబట్టి ఆ మెథడాలజీ మనం ఫాలో కావాలి. 5వదిగా దేవుడు మనకి ఇచ్చిన మీన్స్, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనలో ఉన్నాడు. ఆయన చేత నింపబడాలి, ఆయన శక్తి చేత నింపబడాలి, ఆయన చేతిలో మనం బలంగా వాడబడాలి. అటు కృప దేవుడు మనకందరికి సమృద్ధిగా దయచేయును గాక. అందరికి వందనాలు. వాక్య ధ్యానంలో నడిపించిన ప్రియులు డాక్టర్ ప్రభుదాస్ గారికి అందరి తరఫున వందనాలు. నిజంగా మనం ఎక్కడ పడిపోయామో, ఏ స్థితిలో మనం ఉన్నామో స్పష్టంగా దేవుడు దాసుని ద్వారా మనకు అందించారు. సువార్త యొక్క విలువ కానీ ఇప్పుడు వాళ్ళు ఈరోజు గోరంట్లో పోయి వచ్చారు. ఎండలో సువార్త ప్రకటన. నిజంగా సువార్త విషయాన్ని గురించి చెప్పడమే కదని అప్లికేషన్ కూడా వారి ద్వారా, సంఘం ద్వారా జరుగుతున్న విషయం విన్నప్పుడు ఎంత సంతోషం. మరి కొన్ని ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించగలిగారు. ఎండల్లో కూడా కొంత వ్యతిరేకత కూడా చెప్పారు. వ్యతిరేకతలో కూడా ప్రభువుని గణపరుస్తున్నారు. మాకు చిన్న వ్యతిరేకత రాగానే, లేక కొన్ని చిన్న బలహీనత రాగానే ఆగిపోతున్నాం. శరీరం బలహీనతలు జయించాలి, అలాగే మరి సమాజంలో వచ్చేట్లు వ్యతిరేకం జయించాలి. అది ఎవరి ద్వారా వస్తుంది? మన సొంతగా జయించలేము. మన ప్రభువే మనకు సహాయం చేయాలి. నిజమే, ఎలిమెంట్స్ ఆఫ్ ఎవాంజలిజంలో చాలా చక్కని అంశాలు, ఆ యొక్క అంశాలు చాలా విలువవి. మోడల్ కానీ, పరిధి కానీ, వర్తమానం కానీ, అందులో ఉన్నటువంటి మాట, చక్కని మాట, చివరి మాట, మన మెథడాలజీ, మన టీచింగ్లో ఉన్నటువంటి పద్ధతులు, దేవునికి మెయిన్గా మారు మనసు గురించి అనుభవము పొందిన మనం ఇతరులు కూడా మారు మనసు పొందాలంటే అనుభవంలోనికి మనం తీసుకురావడానికి ప్రతిరోజు కూడా మనం ప్రయాసపడాలి. లేక మనకు తెలిసిన పరిధిలో మనం సహాయం చేయాలి. మనం వెళ్దాం, లేకపోతే మనం పంపిద్దాం, వెళ్ళలేకపోతే పంపిద్దాం, పంపే వారికి సహాయం చేద్దాం, వెళ్ళే వారికి సహాయం చేద్దాం. దేవుని సువార్త ప్రకటన చాలా విలువైంది. ఆ సువార్త విలువను బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని కనపడదాం. నిజమే, శక్తి ఎక్కడి నుంచి రావాలంటే ప్రభు దగ్గర నుంచి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ శక్తి ఇచ్చేవాడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడుతూ జీవించాలని ప్రభు మనం నేర్పాడు. మనలో ఉన్న ప్రభుని మనం అర్థం చేసుకొని ప్రభుని అడుగుతూ పరిచయలో ముందు కొనసాగిపోదాం. వారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి టీచింగ్స్ వారి మధ్య జరుగుతున్నాయి. అయినప్పటికీ మన కోసం వారు సమయం హెచ్చించి మరి కొంత అభ్యంతరం కరెక్ట్ కూడా పోయినప్పటికీ అభ్యంతరం అయినా వాటిని జయించి మన మధ్యకు వచ్చి దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానం మనకు అందించేందుకు మరొకసారి మందరి తరపున ప్రియులు మరి డాక్టర్ డి ప్రభుదాస్ గారికి అందరితో వందనాలు చెల్లిస్తున్నామండి. థ్యాంక్ యూ.